శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 15వ తేదీ పౌర్ణమి తిథి రాబోతూ ఉన్నది. ఈ యొక్క పౌర్ణమి సామాన్యమైంది కాదండి, మృగశిర పౌర్ణమి. ఈ పౌర్ణమి తిథి నాడు సాయంత్రం 6:15 దాటాక కుంభరాశి జాతకులు ఈ ఒక శుభవార్తను వినబోతున్నారు. అయితే అసలు ఏం జరగబోతుంది, ఆ యొక్క శుభవార్త ఏమిటో తదితర వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు కష్ట సుఖాలు చాలా వరకు కూడా అనుభవించి ఉన్నారు. వారికి ఉన్నటువంటి కొన్ని విధాల మార్పులు అనేవి ఈ రోజు జరగబోతున్నాయి. ఒక కష్టం వచ్చింది, ఆ కష్టం మెల్లిగా తొలగిపోతుంది ఈ రోజున. ఇక మీ జీవితం సంతోషకరమైనటువంటి అంశం. ఇక మీ జీవితం సంతోషకరంగా మారబోతుంది. మీకు పాజిటివ్ ఫీలింగ్ అయితే ఈ రోజున కలగబోతుంది. అయితే సమస్య తొలగించే ప్రయత్నాలు చేసి మీరు సక్సెస్ పొందుకోబోతున్నారు. మీ యొక్క మనస్తత్వం ఏమిటంటే చాలా వరకు ధైర్యంగా, బలంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయినా కూడా ఏ కష్టానికి వెనుకడుగు వెయ్యరో, భయపడరో. ఈ రోజు మాత్రం మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలితం అయితే రాబోతుంది. కొంచెం ఆలస్యం అయినా కూడా ఈ రోజు వచ్చే ప్రతిఫలం చూసి బాధలు కొంచెం తగ్గిపోతాయి. అంత పెద్దగా గొప్ప శుభవార్తను అయితే ఈ సమయంలో వినబడబోతుందని చెప్పాలి. మీరు పడిన కష్టం, అనుభవించిన బాధలు అన్నీ కూడా ఈ సమయంలో విముక్తిని పొందుకుంటారు. ఈ సమయంలో ఏ కష్టం అయినా సరే విముక్తికి పొందే అవకాశాలే ఎక్కువ. ఏదో ఒక మంచి శుభవార్తను అయితే పొందుకోబోతున్నారు. ఆ శుభవార్తను మీ జీవితంలో సంతోషంగా ఉంటారు. పొందలేని ఆనందం మీరు పొందుకోగలుగుతారు. మీకు ఈ విషయం ఈ రోజు అవగతమవుతుంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఏమిటంటే ఈ యొక్క సమయంలో వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసొస్తుందని చెప్పాలి. ఈ రోజున లాభాలు కూడా అధికంగానే రాబోతూ ఉన్నాయి. అయితే మునుపెన్నడూ లేని విధంగా లాభాలను అయితే ఈ రోజున పొందుకోబోతున్నారు. ఎంత పెద్ద కష్టాన్ని అయినా సరే ఆనందంగా ఎదుర్కొంటారో ఈ రోజున ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, బాధ్యతలు భుజాన వేసుకుని మోస్తూ ఉంటారు. అందువల్ల మీరు సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డిసెంబర్ మాసం 15వ తేదీ మనకి పౌర్ణమి తిథి. ఈ రోజున సాయంత్రం 6:15 దాటాక ఈ యొక్క వార్తను అయితే వినబోతున్నారు. ఊహించని ఒక గొప్ప శుభవార్తను అయితే వినబోతున్నారు. 6:15 వరకు కూడా మీకు చాలా వరకు బాగుంటుంది. అయితే ఆ తర్వాత అయితే మీరు ఒక మంచి శుభవార్త వినబోతున్నారు. మీరు ఏదైనా పూజ చేయాలి అనుకున్నా, పరిహారం చేయాలి అనుకున్నా ఈ యొక్క సమయంలో చేయండి. ఎందుకంటే గనక ఈ సమయంలో మంచి సమయం అవుతుంది మీకు. దేవతలు కూడా భూలోకంలో సంచలనం చేసేటటువంటి సమయం అండి. ఈ రాశి జాతకులు ఈ సమయంలో ఏది చేసినా, ఏ కోరిక కోరినా కూడా అది తప్పక నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, చదువు పరంగా ఎవరైనా స్త్రీలు ఉన్నారో, వారు ఇంట్లో పని చేసేటటువంటి ఆడవారు అయినా కూడా ఈ రోజున ఈ సమయంలో మీకు తగిన గుర్తింపు వస్తుంది. ప్రశంసలు వస్తాయి. మీ జీవితంలో చిరునవ్వు వస్తుందని చెప్పాలి. ఇప్పటి వరకు ఏదైతే అప్సెట్ లో ఉన్నారో మీ మూడు మంచిగా మారుతుంది. మిమ్మల్ని చులకనగా చూసిన వారు లేదా ఎవరైనా పట్టించుకోకపోయినా సరే, మీ మీద ఎవరికైనా ప్రేమ తగ్గిపోయిందన్నా, ఎప్పుడైతే మీరు ఈ విధంగా బాధపడుతూ ఉన్నారో ఈ రోజున ఈ సమయంలో తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. ఒక గుర్తింపు వస్తుంది. చేసే పనులు బాగుంటాయి. అందరూ మెచ్చుకోవడం ఉంటుంది. అందులో మీరు సంతోషంగా ఉండడం, అందులో ఒక శక్తివంతమైన అద్భుతం మీరు ఊహించని శుభవార్తలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు. ఈ రాశి జాతకులు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటంటే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆరాధించండి. లక్ష్మీదేవికి నైవేద్యాన్ని సమర్పించండి. శుభ ఫలితాలు తప్పక పొందుకుంటారు. ఇక ఈ రాశి జాతకులు ఏమిటంటే ఈ రోజు నుండి మీ జీవితం సంతోషంగా సాగిపోతుందని చెప్పాలి. నూతనంగా మొదలుపెట్టే ఏ పని అయినా ఈ రోజు నుండి మీకు ఆనందదాయకమైన ఫలితాలు కలగజేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.